ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఉదయకాల సమయంలో నూతనమైన కృపను ప్రతిరోజు మనము అనుభవిస్తూ ఉన్నాం. దేవుని మాటలు ధ్యానించడం, మరి ప్రార్థించడం, అనేకమైన విషయాలతో దేవుడు మనల్ని మనందరితో మాట్లాడుతూ మనల్ని అద్భుతంగా నడిపిస్తూ ఉన్నారు. ఆమేన్. మరి ఎంతో సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని, ఐక్యతను దేవుని దగ్గర మనం పొందుకుంటున్నాం కదా. మరి ఉదయకాల సమయంలో కూడా దేవుని మాటలు అందరం కలిసి ధ్యానిద్దామా? దేవుని మాటలు వినడం ద్వారా మన జీవితాలు మార్చిపడుతూ ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటలు 1వ దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయం 20వ వచనం. ఆయన నిన్ను ఎంత మాత్రమును విడవకయుండును. ఆమె దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అద్భుతకరమైన మాటలు కదండి. ఆయన ఎంత మాత్రము మనల్ని విడవక ఉండే దేవుడై ఉన్నారు. మన దేవుడు గొప్ప దేవుడు అండి. చూడండి, మనుషులు మనల్ని వదిలిపెట్టి చాలాసార్లు మన జీవితంలో వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అనుభవం కదండి. మనుషులు నిజమే, వారి ప్రేమ ఈరోజు ఉన్న ప్రేమ రేపటి రోజున కనిపించదు. ఈ రోజు ఉన్న ఆప్యాయత వారి దగ్గర రేపటి రోజున కనిపించదు. ఇలా చాలాసార్లు మరి ఎంతగానో మరి వారు మన జీవితంలో చేసిన పనులను బట్టి, మరి వారు మాట్లాడుతున్న విధానాలను బట్టి మనం బాధపడుతూ ఉంటాం కదండి. మనుషుల ప్రేమ అలానే ఉంటుందండి. కానీ దేవుని ప్రేమ ఎంత అద్భుతమైన ప్రేమ అంటే మనల్ని విడవకుండా ఉండే ప్రేమ. ఆయన ఎన్నిటికీ ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. మనమే చాలాసార్లు దేవుని వదిలిపెట్టి బ్రతుకుతూ ఉంటాం. ఆయన ఎంతగా ప్రేమించినా, ఎంతగా హెచ్చించినా, ఎంతగా దీవించినా, ఎన్ని మేళ్ళు మన జీవితంలో చేసినా చివరిగా ఒక్క సమస్య రాగానే చాలు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం కదండి. మనము విడిచిన దేవుడు మాత్రం ఎన్నటికీ విడవరండి. ఆమె ఆయన ప్రేమ ఎంత గొప్పది ప్రేమ అంటే మన కొరకు ప్రాణ త్యాగము చేసిన ప్రేమ ఆయన ప్రేమ. ఆమె దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన ప్రేమ విడిచిపెట్టే ప్రేమ కాదు, ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్న ప్రేమ. ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నప్పుడు ఆయన ఎలా విడిచిపెడతారు? ఆయన మరి బిడ్డలం మనం, ఆయన ప్రజలము మనం ఆయన ఏర్పరచుకున్న వారు మనం. ఆమె అందుకనే ఏ విషయంలో ఏ సమస్య వచ్చినా దేవుని విడిచిపెట్టకుండా మనం ఉండాలి. దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టకుండా ఆయన కృపచేత మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ఒకవేళ దేవుని విడిచిపెట్టి దేవునికి దూరంగా బ్రతుకుతూ చాలా భయంకరమైన పరిస్థితులు, చాలా మన ప్రవర్తన ద్వారా కొన్నిసార్లు దేవుని అవమానపరుస్తూ ఉంటాం, కొన్నిసార్లు దేవుని బాధ పెడుతూ ఉంటాం, ఎన్నో విషయాల్లో దేవుని దుఃఖపరుస్తూ ఉంటాం కదండి. అలాంటి వారికి మనం ఉండొద్దండి. దేవుని మాట వింటూ, దేవుని మాటల ప్రకారం జీవిస్తూ, ఆయన బిడ్డలముగా మనం ఎప్పుడు కూడా ఆయన ఏ రీతిగా అయితే ప్రేమను పంచారో, ఎలాంటి స్వభావం, ఎలాంటి గుణగణాలు కలిగి ఉన్నారో మనము కూడా ఆయన బిడ్డలముగా ఉంటాం. ప్రభు నామం మహిమపరచబడుతుంది. ఒకవేళ దేవునికి దూరంగా బ్రతుకుతే దేవునికి దగ్గరగా బ్రతకడం ప్రారంభించండి. కుటుంబాలుగా దేవుని దగ్గరికి రండి. దేవుడు గొప్ప కార్యం చేస్తారు. మనం ఒక అడుగు దేవుని కొరకు వేస్తే దేవుడు మన కొరకు ఎన్నో అడుగులు వేస్తూ మనల్ని గమ్యము చేరే వరకు నడిపిస్తారు. ఆమెన్. ఆయన ఎన్నటికీ విడిచిపెట్టకుండా ఉండే దేవుడై ఉన్నారు. ఈ మాటను మర్చిపోకండి. సమస్యను చూసి మరి భయపడద్దు, ఇబ్బందులు ఎదుర్కొని చూసి ఆగిపోవద్దు. దేవుని పైన ఆధారపడదాం. ఆయన చేయి వదిలి పెట్టకుండా నిత్యం ఆయన చేయి పట్టుకొని ముందుకు సాగుదాం. దేవునికి సహకరించే వ్యక్తులముగా ఉందాం. ఆమె దేవునికి మనము సహకరిస్తే దేవుడు ఒక ఉన్నత స్థితిలో మనల్ని ఉంచుతారు. ఆమె ఒంటరిగా బాధపడుతున్న, నిరుత్సాహంతో బాధపడుతున్న, చాలా వేదనతో ఉన్న, దుఃఖముతో ఉన్న ఈ మాటను మరవకండి, మర్చిపోకండి. దేవుడు ఎన్నటికీ మనల్ని విడిచే దేవుడు కాదు. ఆమె మరి ఉదయకాల సమయంలో దేవుడు చక్కగా మాట్లాడుతుండగా ఒంటరిగా బాధపడకండి, ఏడవద్దు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, సహాయం చేస్తారు, నన్ను ఉన్నత స్థితిలో ఉంచుతారని మరి విశ్వాసం, ప్రార్థన జీవితంతో ప్రతి ఒక్కరం ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థిద్దాం అందరం కలిసి. ప్రార్థన.
అద్భుతమైన తండ్రి, మీకు స్తోత్రం. చాలా చక్కగా మాతో ఉదయకాల సమయంలో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడి ఉన్నాం అయ్యా. మీ మాటల ద్వారా మేము దీవించబడుతున్నాం. ఎవరు చేవిడిచినా నువ్వు చేవిడిచే దేవుడు కాదయ్యా, మమ్మల్ని చేయి పట్టుకుని నడిపించే దేవుడు. మేము ఎన్నోసార్లు మిమ్మల్ని మా ప్రవర్తన ద్వారా ఆయాసపరుస్తున్నాం, దుఃఖపరుస్తున్నాం. మమ్మల్ని క్షమించండి అయ్యా. ఈ రోజున ప్రభా ఇదిగోండి, ఎంతమంది అయితే ఒంటరిగా ఉన్నారో, దుఃఖపడుతున్నారో, చాలా భయంకరమైన వేదనలో ఉన్నారో, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతూ ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రం అయ్యా. ప్రభా ఒంటరి వారిని వేల జనముగా చేసే దేవుడవై ఉన్నా అయ్యా. ప్రభా ఇదిగోండి, మీరు ఇస్తున్న ప్రభా ఇదిగోండి ఈ గొప్ప ప్రభా ఇదిగోండి వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితాలు నెరవేర్చండి, ఉన్నత స్థితిలో ఉంచండి, నెమ్మది శాంతి సమాధానాల చేత నింపండి అయ్యా. మీ కొరకు బ్రతికే వారికి ఉండే కృపను దయచండి. సమస్య వైపు చూడకుండా, ఆటంకాల వైపు చూడకుండా మీ వైపు చూసే వారిగా ఉందరుగా కానీ మేము ప్రార్థిస్తున్నాం. ఈరోజు జరుగుతున్న మా ప్రియుల పనులలో, ప్రయత్నాల్లో అంతట్లో మీరు తోడుకొని క్షేమం దయచండి, గొప్ప స్థితిలో ఉంచండి, అద్భుతం జరిగించండి. అలా మేము ప్రార్థిస్తున్న ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు ఉదయకాల సమయంలో బ్లెస్ చేస్తూ, ఉన్నత స్థితిలో ఉంచుతూ నడిపించమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.